సార్ ఇక మన తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వస్తే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి ఏసీబీని వదిలారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఏం జరుగుతుందని ఏమీ లేదు. ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందంటే పొద్దున్న లెగిస్తే పేపర్ చూస్తే ఆ కమిషన్ వేసాం, ఈ కమిషన్ వేసాం, వీటితో కాలక్షేపం చేసేస్తారు. 100 రోజులు కావస్తుంది. ఇంతవరకు దేని మీద ఒక బస్సులు అన్నారు, బస్సుల మీద కూడా గొడవలు జరుగుతున్నాయి, ఆటోలు స్ట్రైక్ వస్తున్నాయి. ఊడే పేరుకి నోటికి వచ్చింది మాట్లాడేశారు. 6 హామీలు 60 హామీలు అని పిచ్చి పిచ్చి కోతలు కూసేశారు. ఇప్పుడు అట్లా సర్దుకుంటానికి పొద్దున్న లెగిస్తే వాళ్ళ మీద కమిషన్, వీళ్ళ మీద కమిషన్. ఈ కమిషన్ వేసి తేల్చండి. ఉన్న లేస్తే మనుషులు కాదు అన్నట్టు, లేస్తే మనిషిని కాదు అనే ఉన్న మాటలు వద్దు కదా. వీళ్ళు కాలక్షేపం చేస్తున్నారు. అది వేసి ఇది వేసి అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. ఏమిటి ఎలకందరి కొండందరి ఎలుకలతో తప్పితే ఏమీ లేదు. అప్పు అనేది కొత్తగా ఉన్న మాట కాదు. అప్పు ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రభుత్వం అప్పులు ఉన్నాయని చెప్తున్నాం. అప్పులు లేవని ఏనాడు ఏ డిపార్ట్మెంట్ వైజ్ ఏమి ఇయర్ డాక్యుమెంట్స్ రిలీజ్ చేస్తున్నప్పుడు అప్పులు ఉన్నాయనే చెప్తాం. బడ్జెట్లో అప్పులు ఉన్నాయనే చెప్పారు. అప్పులు లేవు అంత అని అబద్ధం చెప్పలేదు. అప్పులు తెచ్చాం. ఎందుకు తెచ్చాం? అప్పులు తెచ్చి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసాం, అనేక డెవలప్మెంట్లో పెట్టాం, అనేక ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని పెరిగినాయి, ఎన్ని లెక్క చూడాలి. ఎంత పెరిగింది ఆస్తి, ఎంత పెరిగింది తెలంగాణ గౌరవం, ఎంత పెరిగింది తెలంగాణ స్టామినా, ఎంత పెరిగింది తెలంగాణ స్థాయి, ఎంత పెరిగింది, ఎన్ని ప్రజా అవసరాలు ఎన్ని తీరినాయి. ఏ అప్పులు తెస్తారు? ఏ ప్రభుత్వం అప్పులు తేదు. ప్రభుత్వం తేని ఒక్క రాష్ట్రాన్ని చెప్పమనండి దేశంలో. అప్పులు తేని ఒక దేశాన్ని చెప్పమనండి ప్రపంచంలో. పిచ్చి మూర్ఖపు మాటలు. అప్పులు ఉన్న ప్రజలు అప్పులు వస్తాయి. అప్పులు తీసుకుంటే ఒక ఇల్లు కట్టాలంటే అప్పు చేయరా? తర్వాత తీరుస్తారు. అలాగే ప్రజా అవసరాలకు సంబంధించి ఏ అవసరం వచ్చినా పోస్ట్ చేయరు, డబ్బులు లేదని. పరిపాలన అంటే అదే. పరిపాలన అంటే డబ్బులు లేవు అని పోస్ట్ చేయడానికి పరిపాలన అవసరం. పోస్ట్ చేయకుండా అవసరం తీరాలి కనుక ఎట్లా చేయాలి, ఏ సోర్సెస్లో చేయాలి, ఎక్కడ డబ్బులు ఎటు షిఫ్ట్ చేసి, లేకపోతే ఎక్కడి నుంచి అప్పులు తెప్పించి ఏ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చేయాలని చేస్తుంది ఏ ప్రభుత్వం. అది పాలన. ప్రజా అవసరాలు తీర్చడం ముఖ్య ఉద్దేశం కనుక అది చేస్తారు, అప్పుడు చేస్తారు. మీరు వేస్తే ఏంటి ఏమి ఊరదరువునే షో చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళారు, రైడు ఏం దొరికి, ఇంతవరకు వెళ్ళారు పట్టుకుని ఏమో దొరికిందో కమిషన్ వేస్తాం, వాళ్ళకి రిపోర్ట్ చేస్తారు. ఈ లోపల 100 రోజులు అయిపోయింది. ఈ 100 రోజులు అయిపోద్ది. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయినాయి. డిసెంబర్ 9 నుంచి జనవరి 9, 30 రోజులు అయిపోయినాయి. 30 పైన అయిపోయినాయి. ఇక ఈ 30 రోజులు ఈ ఎలక్షన్ దాకా ఈ డ్రామా చేస్తారు అంతే. ఏమీ వీళ్ళ పరిపాలన అంటేనే తెలీదు. ఇదే వాళ్ళకి ఏంటంటే బాధ ఏంటంటే తినటానికి ఎక్కడా లేకుండా పోయిందని బాధ. తినటానికి భూములు లేకుండా పోయినాయి. వాళ్ళు అవినీతి చేసుకుంటే రూపాయి సంపాదించడానికి లేకుండా పోయిందని బాధపడుతున్నారు. అది బాధ. ఆ బాధతోటి అందుకే వీళ్ళ శ్వేతపత్రాలు అన్నారు అన్నీ వాళ్ళ శోక చిత్రాలే. వాళ్ళ ఏడుపు చెప్తే పెట్టలేదు. ఏ తంతె గారెల బుట్లో కట్టినట్టు ఒక 4 సీట్ల తేడాతో వచ్చేసేసి ఏదో ప్రజలు మిమ్మల్ని నెత్తిని పెట్టుకుని కావాలి అని కోరుకున్నాడు. ఏమి కావాలి మిమ్మల్ని ఎక్కడ కోరుకోరా. కేసీఆర్ గారు వద్దు అని ఎక్కడా కోరుకోరు. ఎలక్షన్ అయినా కూడా మళ్ళీ సర్వే చేస్తే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కావాలని కోరుకున్నారు. కానీ ఎక్కడో ఒక చిన్న తేడాలో కొంచెం అశ్రద్ధ అనొచ్చు, కొంచెం అలసత్వం అనుకోవచ్చు. కట్టలు కొడితే ఒక 6 సీట్లు మీకు 4 సీట్లు ఎక్కువ వచ్చి కొట్టారు. లేకపోతే మీ బతుకు బస్ స్టాండ్ అయ్యేది. దాన్ని కూడా ఏదో పెద్ద మీరు చించేసినట్టు పొడి చేసినట్టు అనుకుంటే ఎట్లా? ఈ ప్రభుత్వం అసలు పాలన లేదు. అన్ని స్లోగన్స్. ఇందిరా పాలన తెస్తూ ఉంటాడు. ఏమిటి ఇందిరా పాలన తెస్తారయ్యా? ఇందిరా పాలన మీరు తెస్తావా? రేవంత్కి ఇందిరా నువ్వు ఇప్పుడు కదా చేరాడు పార్టీలో, తనక ఇందిరా అంటే తెలీదు. ఇందిరా పాలన ఎంత రాక్షసత్వమైన పాలనో, ఎంత నిరంకుశత్వమైన పాలనో, ఎమర్జెన్సీకి ప్రతీక ఎంత పాలనో, ఈ రాజకీయాల్లో రౌడీలను దింపిన ఎంత దుష్ట రాజ్యమో తెలియదేమో. తెలుసుకోమా. ఇందిరా రాజ్యం అంటే ఏ రాజ్యం తీసుకొస్తావు? ఈ రౌడీ రాజ్యాన్ని తీసుకొస్తావా? ఇందిరాగాంధీ ఈ రాష్ట్రంలో దేశంలో రాజకీయాల్లోకి రౌడీలు ప్రవేశించడానికి ఇందిరాగాంధీ మహాకారకురాలు. ఆవిడే వెనకాల నుంచి రౌడీలని సీట్లు ఇచ్చి తనని నుంచోని ముందుకు తోసింది. అధ్యక్షురాలను చేసినాక కామరాజు గారు, త్రిపాఠి గారు ఆ ముసలివాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ చేతుల్లో కీళ్ళు వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాల్సి వస్తారు. అది భరించలేక వాళ్ళ దాటుకుని వెళ్ళిపోవాలని మొత్తం ఇవి వెనకాల చేతులు కట్టుకుని వచ్చిన రౌడీలని మీరు దిగండి
బూతులు క్యాప్చర్ చేయక్కర్లేదు, మీరే క్యాప్చర్ చేసుకుంటే ఎవరికో చేయక్కర్లేదు అన్నట్టు మొత్తం ఇచ్చింది. అలాంటి వాళ్ళే బిందరన్ వాలే పంజాబ్లో, అలాంటి వాడే ఫ్రూట్ మార్కెట్ జయరామన్ కర్ణాటకలో, అలాంటి వాడే సుందరం ట్రిపుల్ కేర్ సుందరం తమిళనాడులో, అలాంటి వాళ్ళే వంగవీటి ఆవిడ ఎమర్జెన్సీలో ఇక్కడ వచ్చేప్పుడు ఆవిడకి ఎవరు సెక్యూరిటీ? వంగవీటి రాదా. వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసి ఆవిడే రౌడీతనాన్ని, రాజకీయాల్లో రౌడీతనాన్ని దింపింది ఆవిడ. రౌడీ దగ్గర తీసుకొస్తావా? శుష్క వాగ్దాలు గరీబీ హటావాలని ఎప్పుడో చెప్పింది. గరీబీ హటావాలి ఇంతవరకు గరీబీ హటావా ఎక్కడ వాళ్ళ మనవాళ్ళకి తిరిగి ఒక దేశంలో తెలియదు. గరీబీ హటావా ఇలా శుష్క వాగ్దానాలు చేయటం, ఎమర్జెన్సీ 152 సార్లు ప్రభుత్వాలు కూల్చటం, ఇంత దుష్టమైన దుర్మార్గమైన దుర్నీతితో నడిపిన ఆవిడ పాలన ఏదో దిందుల పాలన తీసుకొస్తారని చెప్తాడు ఈయన. ఈ గాలి మాటలు తప్పితే వీళ్ళేమో ఇన్నాళ్ళు తెలంగాణ మీసం మేలేసి బతికింది. తెలంగాణ శంషేర్గా బతికింది. ఢిల్లీ కాళ్ళకి పాదుషాలకి తలవంచల. ఇవాళ దరిద్రం మళ్ళీ ఆ గతం ప్రజలు చిన్న మిస్లో ప్రజలు ఎక్కడో మిస్కాల్కులేషన్లో ఇచ్చిన అవకాశం ఇవాళ ఏమైంది? మళ్ళీ ఆఖరికి సీట్లు ఎమ్మెల్సీ సీట్లు, నిన్న ఎమ్మెల్సీ సీట్లకి మొన్న శాఖలు నిర్ణయించడానికి కూడా లిస్టు ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీ దగ్గర పాదాభివందనం చేసి ఢిల్లీ పాదాక్రాంతులు అయితే వాళ్ళు చెప్పిన ప్రకారం ఈ ఢిల్లీ బాధ్యత కాలం అనే దరిద్రం పోయింది. గత 10 ఏళ్ళుగా లేదు. మళ్ళీ ఆ దరిద్రాన్ని తీసుకొస్తున్నారు. ఢిల్లీకి బాంఛన్ కాలం ముక్కుతారా అంటాం, ప్రతిదీ అక్కడికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర లిస్టు వాళ్ళకి ముందు మోకరెళ్ళటం, వాళ్ళు ఈ పేరు ఓకే అంటే ఇక్కడికి వచ్చి ఆ పేర్లు చెప్పటం. ఇంత దౌర్భాగ్యం. అంటే ఒక ఎమ్మెల్సీలు కూడా ఒక సీఎం నిర్ణయించలేడు. ఎవరికి ఏ శాఖ ఇవ్వాలో కూడా ఒక సీఎం. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉండి వీళ్ళు ఇంకా మాట్లాడతారు దాని మీద. అందుకని ఏం సమాధానాలు చెప్పలేక వాళ్ళ మీద ఇదేసాం గొర్రెల మీద వేసాం, కుక్కల మీద వేసాం, ఏంటంటే పట్టుకోండి, తీయండి, మేమే ఎవ్వడూ వద్దనలేదు. ధైర్యంగా ఛాలెంజ్ అసెంబ్లీలో ఛాలెంజ్, దేని మీదైనా మీరు వేయండి, కమిషన్ వేయండి, కానీ పరిపాలన 100 రోజుల్లో మీరు చెప్పిన ప్రామిస్ చేయండి. దానికోసం కాలయాపన కోసం ప్రజలను డైవర్ట్ చేయడం కోసం అని ఈ దౌర్భాగ్యపు విషయాలు వద్దని చెప్పాము. సార్, పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు కేసీఆర్ గారు అవినీతి పరులు అని నిరూపిస్తే ఎలక్షన్స్లో మాకు మేలు జరుగుతుందన్న ఒక ఉద్దేశంతో ఈ ఆరోపణలు చేస్తున్నారని కూడా అంటున్నారు సార్. వీళ్ళంటే సరిపోదు, వీళ్ళేమి నిరూపిస్తే అంటే ఆధారాలు ఉంటే నువ్వేం నిరూపించేది? ఆధారాలు ఉంటే వస్తాయి కదా. అవినీతి పరుడు కాదు. అవినీతిని గురించి కాంగ్రెస్ మాట్లాడటం ఏంటమ్మా అసహ్యంగా. అవినీతికి మారుపేరు వాళ్ళు. అవినీతికి ఆటోమేటిక్ అవినీతి అనగానే డిక్షనరీలో ఎత్తితే అవినీతి అనగానే అవినీతి ఆశ్రిత పక్షపాతం కాంగ్రెస్ అని వస్తుంది. వీళ్ళు అవినీతి దేయాలు వేదాలు వాళ్ళు ఇచ్చాడు. వీళ్ళు అవినీతి గురించి అవినీతి పుట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడేమైంది, మహారాష్ట్రలో ఏమైంది, ఛత్తీస్గఢ్లో 350 కోట్లు కాంగ్రెస్ ఎవరి నాయకుడు కాంగ్రెస్. వీళ్ళ మిత్రపక్షమైన మమతా బెనర్జీ వాళ్ళ వెస్ట్ బెంగాల్లో దొరికి క్యాష్ డిఎంకే వీళ్ళ మిత్రపక్షం. వీళ్ళంతా అవినీతి గ్యాంగ్. వీళ్ళు అవినీతి గురించి మాట్లాడతారు. కేజ్రీవాల్ ఒక పక్క ఇలా అవినీతి పరులు వాళ్ళ మిత్రులు కలిసి ఒక ఇండి అలయన్స్ అని పెట్టారు. వీళ్ళు మాట్లాడతాం అవినీతి గురించి. అవినీతి అయ్యేదానికి మారుపేరుగా నిలిచి దౌర్భాగ్యులు ఈ ఇండి అని పేరు పెట్టి ప్రజలు దోచుకుందామని ఇంకా దోచుకోవడానికి అవకాశం కట్టడి చేస్తాడు మోడీ అన్ని రకాలుగాను. ఆ కట్టడి చేసేటప్పటికి అవినీతికి అవకాశం లేకుండా పోతుంది. ఆ ఏడుపు, అయ్యో మేము అవినీతి ఇంత ఖర్చు పెట్టి పదవిలోకి వచ్చాం, మేమేం తినలేకపోతున్నామే, ఎవరిని తినిపించలేకపోతున్నామని ఏడుపు. ఈ మొండమొబ్బులు వీళ్ళు ఈ అవినీతి గురించి మాట్లాడే అర్హత యోగ్యత ఈ కాంగ్రెస్కి ప్రతిపక్షాలు లేదు. అందుకని ఎక్కడి తురువులు, ఎక్కడి ములుచులు, ఎక్కడి భ్రష్టులు, ఎక్కడి జస్టులు, ఎక్కడి నష్టజాతకుడు ఈ కాంగ్రెయిస్టులైన కమ్యూనిస్టులు ఈ దేశానికి శాపమై దాపురించారు. ప్రజలు ఎలాగూ ఈ కమ్యూనిస్టులు తరిమి కొడుతున్నారు. వాళ్ళ నామరూపాల్లో కూడా చేస్తారు. వాళ్ళ ఆఖరికి సింబల్ను కూడా ఎలక్షన్ కమిషన్ క్యాన్సిల్ చేసింది. ఇలా దౌర్భాగ్యం. కాంగ్రెస్ సరే 50, ఈసారి అది కూడా రాదు. ఏం అసలు వాళ్ళకు ఒక రామాలయ నిర్మాణం గురించి ఎందుకే మీకు ఎంత రచ్చ చేస్తారు నాకు అర్థం కాదు. ఆరంభం నుంచి ఇందిరాగాంధీ సోనియా గాంధీ సరే క్రిస్టియను, ఆవిడకి విగ్రహాలు నచ్చదు, ఆవిడ మతం ఆవిడది. సరే ఆవిడకి నచ్చకపోతే కానీ రాముడు దేవుడే కాదు, రాముడు ఊహాజేద్దామని ఏదో కోతలు కూసింది ఆవిడ.
వాళ్ళు మీ కౌంటర్ కూతురికి వస్తే నీ సమాధానం ఎక్కడిది మళ్ళీ ఏమడి చూసా మా మతాన్ని అవమానించారంటారు. నువ్వేమి ఇష్టం వచ్చాను మాట్లాడచ్చు. వాడు ఇంకొకడేమో శివుడు మీద కామెడీ చేస్తారు, హిందూ దేవుళ్ళ మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తారు, ఇంకొకడు సీతల గురించి మాట్లాడతాడు. ఈయన అసలు దౌర్భాగ్యంగా మీ రామాలయం ఎందుకు ఉత్సవం చేస్తారు? చేయక 500 సంవత్సరాలుగా కోట్లాది మంది రామభక్తులు ఈ దేశంలో ఈ సంస్కృతికి ప్రధానమైన రాముడు, మన దేశ సంస్కృతికి చిహ్నమైన రాముడు, ఆ రాముడు ఈ ఆలయం నిర్మించాలని పడిపోతే ఇవాళ ఆ నిర్మించుకునే అవకాశం వచ్చి నిర్మించుకుంటే అది పండగ కాదా? ఒక పండగ కాదా? అది ప్రతి భారతీయుడు చేసుకునే పండగ. దాన్ని ఖచ్చితంగా గొప్పగా చేస్తారు. రిలీజియస్ కదా, రాజకీయం రిలీజియస్ అంటే ఆయన ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి కనుక అది ప్రముఖ ఘట్టం. అదేదో మామూలుగా అక్కడ గుడి కాదు, అది ప్రముఖ ఘట్టం, దేశంలో ప్రతి భారతీయుడు గర్వించే ఘట్టం కనుక ఆయన ఆటోమేటిక్గా దేశ ప్రధానిగా ఆయన ఉంటాడు. అందుకని మిమ్మల్ని ఆయన ఒకటే మిమ్మల్ని అందరినీ పిలిచారు. మీకు వచ్చే ధైర్యం లేదు. మీ నోటితోటి మీరు వాగిన వాగుడు రామసేతు లేదన్నారు, కోర్టులో ప్రూవ్ అయింది. అక్కడ అయోధ్యలో ఇదే అన్నారు, అది ప్రూవ్ అయింది కోర్టులో. అన్నీ మీరు చెప్పిన కొంటి మాటలు చిల్లర మాటలు అన్నింటికీ ఒకటి ఆధారాలతో ప్రూవ్ అయినాక ఇప్పుడు మాట్లాడటానికి మాటలేక ఎదవ కోతలు ఎదవ మాటలు. మిమ్మల్ని ప్రజలు హిందూ వ్యతిరేకులుగా ముద్రేస్తారు. మీరు హిందూ వ్యతిరేకులే ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది. గతంలోనే మీరు హిందూ వ్యతిరేకులే. మీ కుటుంబమే నెహ్రూ కుటుంబమే హిందూ వ్యతిరేక కుటుంబం. కమ్యూనిస్టు కుటుంబమే చైనాను ప్రేమించే దౌర్భాగ్యులు. ఈ దేశం గురించి ఏం జరిగినా వాళ్ళకి అవసరం లేదు. చైనాలో దోమ కుడితే ఇక్కడ గోక్కునే దౌర్భాగ్యులు కమ్యూనిస్టులు. ఈ కాంగ్రీయులు మొత్తం ఒకసారి రాహులే అన్నారు, మేము ముస్లిమ్స్, మా కుటుంబం ముస్లిమ్స్, మా పార్టీ ముస్లిమ్స్, మేము అలాగే ఉంటామని కూడా అన్నాడు. ఓపెన్ నా దగ్గర రికార్డు వీడియో కూడా ఉంది. సో వీళ్ళు అనండి, దాని గురించి మేము బాధపడలే, మేము కర్మ అనుకుంటా. ఈ దేశం 80 కోట్ల భారతీయులు, 80 కోట్ల ముస్లిమ్స్, 80 కోట్ల హిందువులు ఉన్న ఈ భారతదేశంలో ఆ హిందువుల్ని అవమానించడం, అవహేళన చేయటం, అది హిందూ విశ్వాసాలని కించపరచడం మీ కర్మ. అది మీ కర్మ. మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు. ఇవాళ రామాలయ ప్రాణప్రతిష్ఠ రిజెక్ట్ చేస్తున్నారు, ప్రజలు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. రేపు రాబోయే ఎన్నికల్లో 50 సీట్లు కూడా రావు కాంగ్రెస్కి. వీళ్ళు ప్రజలు సరైన పొరపాటు చెప్తారు. అరే విచక్షణ ఉండాలయ్యా. నువ్వు విశ్వాసం ఉండకపో, నీకు లేదు. ఎంతోమంది ఉన్నారు దేశంలో, దేవుడు నమ్మనాలు కూడా ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. నువ్వు రాకపో, నేను చూద్దామనుకుంటే రాలేదు, ఓకే, నేను విగ్రహాలు చూడడం, ఓకే, చూడబాక, రాబాక. దానికి దాని ఇంత విమర్శలు ఎందుకు? దానికి ఇంత విమర్శలు చేయాల్సిన అవసరం ఉందని. నీ దేవుడిని విమర్శిస్తేనేమో